నమస్తే. ప్రస్తుతం ఉవర్తి గ్రామంలో ఉన్నాం. ఇదే గ్రామంలో ఒకసారి ఆ గ్రామం అంతా చూపి, గ్రామంలో కొంత భిన్నంగా ఇండ్లు ఉంటాయి, దూరంగా కొన్ని ఇండ్లు ఉంటాయి. ఇదే హిడ్మా పుట్టి పేరినటువంటి గ్రామం. ఈ గ్రామం నుండి ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అయితే ఉద్యమం కంటే ముందు ఈ గ్రామంలో అనేక ఇబ్బందులు, అనేక ఒత్తిళ్లకు లోనై మావోయిస్ట్గా ఆయన ఆ ప్రయాణం చేసిండు. ఒకసారి ఆ హిడ్మా బ్రదర్ ఒకసారి మనతో ఉన్నాడు. ఆయనకు మనకు కొంచెం భాషాపరమైన ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఫోన్లో వేరే వాళ్ళని లైన్లో తీసుకొని ప్రశ్నలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకేమో కోయ భాష, ఇక మన ప్రాంతం అంతా కూడా తెలుగు, హిందీ, వీళ్ళకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అసలు టచ్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కొంత తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దీనికోసం ఒకసారి వేరే వాళ్ళను లైన్లోకి తీసుకుని మనం అడగాలనుకున్న ప్రశ్నలు, మనం ఏం ఆయన నుండి తెలుసుకోవాలనుకుంటున్నామో అవి తెలుసుకునే ప్రయత్నం. నా తమ్మురే लड़ाई की जीवित तौर शहीदत करें शहीदत करो तमाला ना मर నా మరమందన్నారు మధ్యలో ఏమైనా వస్తుండే ఇడికి ఎట్లా మీతో? నా తమ్మన్ మర్రు లోన్ బార్ బాయ్తారు ನಾಕಿನ ಬಾನು ಕೆತ್ತು ನಾ ಕೆತ್ತಿಲ್ಲವರು ಇಲ್ಲ ಕೆಲ್ಲವರು ನಾ ಕೆಲ್ಲವರು ಈಗ ಬೇನವ್ರು ಬಾತವ್ರು ಇಲ್ಲ ಬಾವರು ಇಲ್ಲ ನಾ ಬೇಂಡಿನ ಬಾತ ಕೆತ್ತದಿಲ್ಲ. ఇది పరిస్థితి. అంటే వీళ్ళకు అమాయకత్వానికి మరో పేరులాగా ఉన్నారు. వీళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు. వీళ్ళ ఇల్లు చూడాలి. హిడ్మా వీళ్ళకి సాధించి పెట్టినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా, మావోయిస్టుగా మారితే ఏదైనా సాధిస్తారు, ఎంతైనా సంపాదిస్తారని చెప్పేసి. వాళ్ళ అన్న అమాయకత్వానికి మారుపేరులాగా ఉండరు. సొంత కుటుంబం కూడా ఇవాళ ఇబ్బందుల పాలవుతూ ఉంది. తమ్ముడు చనిపోతే సరైన ఇన్ఫర్మేషన్ లేదు, అధికారులు వచ్చి మాట్లాడించినటువంటి దాఖలాలు లేదు. గతంలో వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి మీకు మేము అండగా ఉంటాం, మీ కొడుకును లొంగిపోండి అని చెప్పారు. ఇలా అన్నకు కానీ తల్లికి కానీ ఎట్లాంటి అధికారులు రాలేరని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, ఎక్కడైతే దహన సంస్కారాలు జరిగినాయో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి.